ప్రవర్తన, పరిచయం. వ్యవహార శైలిలోనే మన వ్యక్తిత్వం కనిపిస్తుంది. నడతే మన నాగరికతకు అద్దం పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవర్తనే మన పరిచయ పత్రం అవుతుంది. వస్త్రధారణ నుంచి ఆహారపు అలవాట్ల వరకు, ఆతిథ్య సంస్కృతి నుంచి సభ్యత వరకు, సంభాషణల సంస్కారాల నుంచి సభా మర్యాదల వరకు ప్రతిదీ మన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. చూడటానికి చిన్న విషయాల్లాగే అనిపించినా ఆలోచిస్తే మెరుగైన మానవ సంబంధాలకు అవే ప్రధాన కారణాలవుతాయని అర్థమవుతుంది. మనం ఏవి ఇస్తే అవే మనకు తిరిగి వస్తాయన్న సూత్రం గౌరవ మర్యాదలకు కూడా వర్తిస్తుంది. మనం రాళ్ళు విసిరి మనపై పూలవానలు కురవాలంటే ఎలా? సభ్యతా సంస్కారాలను చూసైనా నేర్చుకోవాలి, చెప్పినప్పుడైనా నేర్చుకోవాలి. మన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా విజ్ఞతతో మెలిగేవారే వివేకవంతులు. సంఘజీవులమైన మనం సాటి మనిషికి అసౌకర్యం కలగకుండా నడుచుకోలేనప్పుడు మన చదువులకు, హోదాలకు విలువే లేదు. మనిషి ఎక్కడో నిర్మానుష్య వనాల్లో ఒంటరిగా ఏ కొండపైనో జీవిస్తున్నప్పుడు సభ్యత, సంస్కారం, మర్యాద, మన్ననలతో పనిలేదు. కానీ ఆ కొండపై మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. సామరస్యంగా మసలుకోకపోతే ఘర్షణ తలెత్తుతుంది. సకల సాంకేతిక సౌలభ్యాల మధ్య పరుగెత్తైనా పాలే తాగాలనుకునే పాశ్చాత్య ప్రపంచంలో పౌరులు పొరుగువారిపై ఎంతో శ్రద్ధ చూపుతారట. ఎదుటివారి స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలగకుండా పక్కవారి మనసెరిగి మసలుకుంటారట. తమ అవసరాలు తీరటం కన్నా తోటివారికి అసౌకర్యం కలగకుండా ఉండటమే ముఖ్యమని భావిస్తారట. ఎంత మంచి సంస్కారం! మనం ఇంకా ఆ విషయంలో వెనుకబడి ఉన్నాం. అందుకే వ్యక్తి విజయం సామాజిక విజయంపై ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. ఆలోచించండి.